మొదటి తారీఖు నుంచి స్లిప్లు ఇస్తారంట. ఎవడు నేర్పిస్తారు అడ్మినిస్ట్రేషన్? నేను కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా కింద కూడా పనిచేశారు మీరంతా. ఆ రోజు ఎట్లా చేశారు మీరు? పరిగెత్తిచ్చాం మిమ్మల్ని, సమర్థవంతంగా పనిచేశారు. ఇప్పుడు మొండికేశారు మీరు. ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు, ప్రజలు డబ్బులు తినే మీరు, ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు, ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం, ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అందుకే మేము చాలాసార్లు చెప్పాం, ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది. అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతా ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలు కూడా ఉండడానికి అర్హులు కాదు. రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడేం గొడవలు లేవు, ఇంటింటికి పోయి ఇచ్చే పని. రేపు 3-4 రాజకీయ పార్టీలు ఉంటారు, రౌడీలు ఉంటారు, సైర్ విహారం చేస్తారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తారు. ఓటర్లకు ఏం రక్షణ ఇస్తారు? ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు? యు ఆన్సర్ దిస్. అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం. ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి. ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్, యూనిఫామ్గా అందరికి సమాన అవకాశాలు ఉండాలి. ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాడుకోవచ్చు, బస్సులు వాడుకోవచ్చు, లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు, లేకుంటే ఇంకోటి వాడుకోవచ్చు. నో, లేకుంటే ఇంకా బెదిరించి అందరినీ మనుషులు తీసుకురావచ్చు. ఇవన్నీ జరగడానికి వీల్లేదు. ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఏమైనా జరిగితే, ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది. తమాషాలు ఆడద్దండి ప్రజా జీవితం అంటే. మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి, చేత అయిన వాళ్ళు చేస్తారు ఆ పని. అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి, లాలుచే రాజకీయాలు చేసి ఏదో డ్రామాలు ఆడద్దండి. నేను లాస్ట్ టైం అందరికీ ఫోన్లు చేశాను. నిన్న పోయి సిఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అపోజిషన్ పార్టీస్. ఏంటి దౌర్భాగ్యం? ఈజ్ ఇట్ రైట్? పెన్షన్ ఇమ్మని గవర్నర్ దగ్గర పోవాలా మేము? అన్ని రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు మాట్లాడాలనా? ఈజ్ ఇట్ నాట్ ది రైట్ ఆఫ్ ది పెన్షనర్? వాడు హక్కు కాదా ఇది? బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం అంటే ఎన్ని జరుగుతాయా? ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మీరు మా దగ్గర? ఇన్నిసార్లు డిమాండ్ చేయించుకోవాలా? బట్ నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిదే. చీఫ్ సెక్రటరీ, అదే మరి శశిభూషణ్ ఈ సెక్రటరీ, సిఇఓ మురళీధర్ రెడ్డి, సిఎంఓ ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి. ధనంజయ రెడ్డికి ఇన్ వాట్ వే ఈస్ కన్సర్న్? చీఫ్ సెక్రటరీ నీ డ్యూటీ అయిపోయింది, నీ రోల్ లేదు. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకు రోలే లేదు. అధికార యంత్రాంగం కూడా సీఎంకి అసిస్ట్ చేయడానికి వీల్లేదు. మొన్న ఒక మీటింగ్లో చూశారు, ఏం ధనంజయ కరెక్ట్గా ఉందన్నాడు. హూ ఈజ్ ఈ ధనంజయ? ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీ. దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి అతన్ని. నా సెక్రటరీ నాతో రావడానికి లేదు, నాకు పొలిటికల్గా అసిస్ట్ చేయడానికి వీలు లేదు. ఎక్సెప్ట్ సెక్యూరిటీ, ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటారు అంతవరకే. బియాండ్ దట్ నోబడి కెన్ అసిస్ట్. నీ సజ్జలను పెట్టుకోను. బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఇది చాలా దారుణం. దీన్ని చాలా ఉండేది. ఏప్రిల్లో ఎన్నికలు అయితే ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. ఇది మోసం కదా. మేము ఈ ఏప్రిల్ నుంచి ఇస్తానంటున్నావు, నువ్వు
2028-29 ఇది వృద్ధులను మోసం చేసే విధానం, ఇది వృద్ధులను ఆదుకునే విధానం. అని కూడా అదే నేను చెప్పేది, అది కూడా కుట్రే. వాళ్ళు దాంట్లో డబ్బులు వేస్తారు, వాడికి వేరే ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడ అప్పు చేసి ఉంటాడు, అట్లా కట్ చేసేస్తారు. దానికి అదే కుట్ర. ఇప్పుడు మేము ఇంకా ఫైట్ చేయడమే, ఇదే మరి ఫైట్ చేయడమే. టైం కూడా లేదు, ఫైట్ చేయడం తప్ప వేరే మార్గాలు లేవు కదా. అందరూ అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈయన కుట్రలన్నీ, చీ కొడతారు. మొన్న కూడా పోయేసి ఒక డెడ్ బాడీని తీసుకొస్తారు, తిట్టారు పట్టుకొని, బుద్ధి ఉందా మీకు అని, చీ కొట్టే పరిస్థితికి వచ్చారు. అదే జరుగుతుంది. ఇతని కుట్రలన్నీ ఇట్లనే ఉంటాయి. బాబాయిని గొడ్డలతో లేపేసినట్టు ముసలి వాళ్ళని కూడా పెన్షన్లు కూడా తిప్పి తిప్పి చంపేస్తున్నాడు. శవ రాజకీయాలు అలవాటు అయిపోయి, నిన్న చూసారు గులకరాయి రాజకీయం చూశారు కదా. నేను కనపడింది మీకేమైనా గులకరాయి? దెబ్బ కనపడలా, రాయి కనపడలా. ఇప్పుడు కొత్తగా ఏది తీసుకొస్తారు, హత్యా ప్రయత్నం చేస్తారంటే ఎవరో. అంటే లేనిది ఒకసారి మాట్లాడేసి దాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉండడం, అందరూ మాట్లాడడం. ఒక ఫ్యాన్సీ అయిపోయింది రాజకీయం అంటే. ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి దరిద్రం రాజకీయాలు తయారైపోయినాయి రాష్ట్రంలో.